బాగుంది అనుకున్నాను. ఇంకా లాస్ట్లో గాయస్ చూడండి, ఇంకా అమ్మాయిలని కానీ అందరు అమ్మాయిల పక్క వేస్తున్నారు. మన అబ్బాయిలు చాలా క్రేజీ క్యాండిడేట్స్ అబ్బా. అసలు ఒక అమ్మాయిని చూడగానే మనోళ్ళు ఒక షారుఖ్ ఖాన్ పుట్టుకొచ్చేస్తాడు, ఇంకా ఆపోజిట్ అమ్మాయి ఇంకా కాజల్, ఇంకా లాస్ట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ బీజిఎం స్టార్ట్ అవుద్ది, తూ హీ దేకా తుజే జానా సనమ్ అని. అంతే, మనోడు మన ఇమాజినేషన్లో మన బ్యాక్గ్రౌండ్ సాంగ్స్లో వేసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు సపోజ్ మనం చూస్తున్నామనే విషయం ఆ అమ్మాయి చూసిందనుకో, మనకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చి ఉంటుంది. నువ్వు మంచిగానే బాగా కాజువల్ రోల్ ఇచ్చావు, కానీ నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. కుబేరాలో ధనుష్ రోల్ ఉంటుంది. ఏం లేదు, లాస్ట్కి మాది 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 మాదే ఈ శోకం అంతా, అన్ని బాధలు మనవే బ్రో, కొత్తగా ఏముండదు అక్కడ. అండ్ మన ఫెస్టివల్స్ స్టార్టింగ్లో అందరూ కిందికి పిలిచే సార్ వాళ్ళు మాట్లాడారు, ఎంతమందికి ఇక్కడ కల్చరల్స్ అంటే ఇష్టం సార్? నేను సార్. ఎంతమందికి ఇక్కడ డ్యాన్స్ ఇవ్వడం ఇష్టం సార్? నేను సార్. ఎంతమందికి సింగింగ్ ఇవ్వడం ఇష్టం? నేను సార్. అందరు చేతులు బాగానే ఎత్తారు. సార్ ఒకే ఒక క్వశ్చన్, ఎంతమందికి ఇక్కడ చదవడం ఇష్టం అంటే? అంతే. అదే చేయి తీసుకొని 2 జేబుల్లో పెట్టుకుని ఇలా వెళ్ళిపోదాం అనుకున్నా. సో సార్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు, బట్ పర్లేదు. అండ్ సెకండ్ డే, ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ డే అనుకుంటా, మేబీ అంత గుర్తులేదు, ఇంకా క్లాసెస్ స్టార్ట్, ఏదో సంథింగ్ ల్యాబ్ అన్నారు. ల్యాబ్ అనగానే ఇంకా పేషెంట్ని ఇలా పడుకోబెట్టేసి ఇంకా మనకు అన్నీ చూపించేసి మొత్తం టూత్ తీయడం అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. కానీ చేతిలో ఒక బౌలు స్పాచులా పెట్టేసి పీసీబీ కలపమన్నారు. అరే నేనేమో చేస్తామనుకుంది వచ్చింది డెంటిస్ట్రీ, ఇక్కడ చేస్తుందేమో అసలు నేను సిమెంట్ కలుపుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకు చేస్తున్నాను నాకు అర్థం కాలేదు. అసలు దేనికి చేస్తున్నా అనే రీజన్ కూడా నాకు తెలియదు, బట్ చేస్తూ పోతున్నాను. అలా క్యూబ్స్ చేయమన్నారు. క్యూబ్స్ చేసి తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పెట్టేశాను. పెట్టిన తర్వాత మేడం వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి ఇవే నా క్యూబ్స్ చేయడం, ఇలా మీరు చేస్తే ఇంకా హార్డ్ వర్క్ ఎప్పుడు చేస్తారు? ఇలా హార్డ్ వర్క్ చేస్తేనే కదా, ఈ 5 years మీరు హార్డ్ వర్క్ చేస్తేనే నెక్స్ట్ మంచిగా లైఫ్ ఉంటుంది. మేడం ప్లీజ్ మేడం దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి, ఎన్ని రోజులు మేము హార్డ్ వర్క్ చేస్తే మా లైఫ్ బాగుంటుందో. ఈ క్లారిటీ లేకుండా ప్రతిసారి ఫస్ట్ నుంచి 10th వరకు ఇదే మాట, కాస్త హార్డ్ వర్క్ చేయండి లైఫ్ బాగుంటుంది, నెక్స్ట్ ఇంటర్ లైఫ్ బాగుంటుంది. ఇంటర్లో సేమ్ అదే మాట, ఇప్పుడు అదే మాట. బట్ ఈ మాట మాత్రం రొటీన్గా వింటున్నాం. కానీ అట్ లాస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తుంటే లాస్ట్కి మన కాలేజ్ ఈవెంట్ ఫెస్ట్ అన్నారు. సీనియర్స్ అందరూ వచ్చారు. లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ మెస్ టైం అవుతుంది. అదే టైంలో వచ్చేసి ఇక్కడ మేము ఫెస్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒక్కొక్కరిలో ఒక ఎనర్జీ బాగా, ఫెస్ట్ అనగానే ఒక్కొక్కడికి ఇంకా అందరూ మంచి గ్లో అవుతున్నాయి ఫేసెస్. తర్వాత అందరూ పార్టిసిపేట్ చేయాలి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అందరూ యాహూ యాహూ అన్నారు. అలాగే 1500 పే చేయాలన్నారు. అంతే. ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు. అసలు 1500 పే చేయడం ఏందబ్బా, ఫెస్ట్ అంత ఈవెంట్ ఉంటుందని ఒక్కొక్కరు చాలా డౌట్తోనే పే చేశారు. 1500 పే చేశాక 15 రూపీస్ బ్యాండ్ చేతిలో పెట్టి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అండ్ మనకి 1500 కావాలి. మా మమ్మీకి కాల్ చేశాను, మమ్మీ కాలేజ్ ఫెస్ట్ అంట, ఒక 1500 కావాలి మమ్మీ అన్నాను. ఫెస్ట్ ఏంట్రా అని డౌట్గా అడిగింది మా మమ్మీ ఫెస్ట్ అంటే లైక్ డ్యాన్సెస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, సింగింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నారు. ఓకేరా, నువ్వు సింగింగ్ డ్యాన్స్ చేయడానికి 1500 ఏంట్రా అంటే వాళ్ళన్నీ మొత్తం అరేంజ్ చేసుకోవాలి కదా, సో 1500 క్యాష్ కావాలి మమ్మీ, వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకంటే బ్యాండ్ మేళం బ్యాచ్ వాళ్ళే బెటర్ కదరా అన్నారు. అదేంటి మమ్మీ అంటే, వాళ్ళు ఈ పాటలు డ్యాన్సులు పాడితే వాళ్ళకు డబ్బులు ఇస్తారు, కానీ ఇక్కడ మీరే డబ్బులు కట్టి పాటలు డ్యాన్సులు చేస్తున్నారా అన్నారు. ఆ తర్వాత మా మమ్మీకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరేలే అయ్యేదేదో అయింది, అనిందేదో అనింది, సరేలే అనుకొని 1500 తర్వాత మా మమ్మీ వేశారు. అండ్ దెన్ మా మమ్మీ చాలా క్రేజీ క్యారెక్టర్ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే లైక్ ఏదైనా చేయడం కానీ, చేసే పనులు, థింకింగ్ కానీ చాలా ఆడ్గా డిఫరెంట్గా చేస్తారనమాట. ఇంకా మాట్లాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్. ఇక్కడ చాలామందికి ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ఇంకా అమ్మాయిలకైతే భయం ఫుల్గా ఉంటుంది. రిలేటివ్స్ వచ్చి ఏంటండి మీ అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది, పెళ్ళి ఎప్పుడు అనగానే పప్పన్నం ఎప్పుడు పెడతారని మెయిన్ అంటారు. కానీ వీళ్ళు మాత్రం మనసులో నువ్వు చచ్చిపోయే ఫస్ట్ నీకు దినం భోజనాలు పెడతాను, ఆ తర్వాత పప్పన్న గురించి ఆలోచిద్దామని వీళ్ళ అమ్మాయి కూడా ఏంటి గర్ల్స్ అందరూ అనుకుంటారు కదా, సేమ్ అదే జరుగుతుంది. కాబట్టి ఇంకా రిలేటివ్స్కి వెళ్ళామా, ఇంకా షాపింగ్ బిఫోర్ డే, ఫంక్షన్స్ అంటే బిఫోర్ డే షాపింగ్ ఉంటుంది. ఇంకా పొర్రపాటున మనం పేరెంట్స్ని కానీ షాపింగ్ తీసుకెళ్ళా, మెయిన్గా మన మమ్మీస్ని షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు అవతల మన అక్కడ సెల్ చేసేవాడు మనకు 3000 చెప్తే మన మమ్మీ వాళ్ళు 300కి అడుగుతారు. బార్గెనింగ్లో తోపు అసలు. అలా అడుగుతారు కాబట్టి ఎక్కడ ఇజ్జత్ పోతుందో అని మా అమ్మ షాప్లోకి అడుగు పెట్టగా నా అడుగు షాప్ బయట ఉంటుంది. వాడు నన్ను అక్కడ అడిగిన మమ్మీని విచిత్రంగా చూడ్డు. ఈ జనరేషన్లో పుట్టి నువ్వు మీ మమ్మీ అడుగుతుంటే చెప్పకుండా ఏం చేస్తాను, నన్ను విచిత్రంగా చూస్తుంటాడు.
అందుకని సో నేను ఇంక షాప్ బయట ఉంటాను, మమ్మీ ఇంకా బయటికి 3000 డ్రెస్ని 1000కో బయటికి తీసుకొస్తుంది. ఆషాఢం సేల్లో కూడా అంత మంచి ఆఫర్ దొరకదు బ్రో, అంత మంచిగా తీసుకొస్తారు. అండ్ దెన్ ఇంకా ఫంక్షన్కి వెళ్తాం. తర్వాత ఇంకా ఫంక్షన్కి వెళ్ళి కూర్చొని నా పాటికి నేను ఏదో ఒక గులాబ్ జామ్ వెనిలా ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్స్ ఫుడ్ పెట్టుకొని తిందామని కూర్చుంటాను. అంతే, ఏదో ఒక ఆర్కియాలజీలో దొరికిన యాంటిక్ పీస్ లాంటి ఒక ముసలోళ్ళు వస్తారు. ఆర్కియాలజీలో దొరికిన యాంటిక్ పీస్ లాంటి ఒక ముసలోళ్ళు వస్తారు. వచ్చి ఏరా మనవడా బాగున్నావా ఎలా ఉన్నావు అంటారు. ఇప్పుడు ఇది అమ్మమ్మో నాన్నమ్మో మనకు అర్థం కాదు. సరే ఏదోట్లే, ఎలా అయితే మన నీట్లో ఆప్షన్స్ని ఆన్సర్ తెలియనప్పుడు వేస్తామో, పోన్లే వేసేద్దాం ఒక ఆన్సర్, అమ్మమ్మ అంటాం. మా డాడీ అప్పుడు ఒక డిప్ప మీద వీకి అమ్మమ్మ ఏంట్రా నాన్నమ్మ పట్టుకొని, మా అమ్మని మీ అమ్మకు అమ్మ చేస్తే మీ అమ్మ నాకు చెల్లి అవుద్ది, మీరు నీకు ఇష్టం వచ్చిన కన్వీనియంట్ రిలేషన్ కోసం మా రిలేషన్ని మార్చేస్తావా అని అన్నాడు మా డాడీ. సరే అయిపోయింది, ఏదేదో అయింది. ఇంకా తర్వాత ఒక అంకుల్ వచ్చాడు, మనకెవరో తెలియదు. అప్పుడు మళ్ళీ ఒక డౌట్, ఈయనెవరు, బాబాయ్య, పెద్దనాన్న, చిన్నాన్న, అసలు మామయ్య తెలియదు. అన్నిటికీ మనకు నీట్లో సేమ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆన్సర్ ఉన్నట్టు ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్నట్టు అంకుల్ అనేసి సింపుల్గా ఎలా ఉన్నారు అంకుల్ అని. అంకుల్ ఏంటారు, అంకుల్ మామయ్య అన్నాడు. సర్లే ఆన్సర్ దొరికిపోయింది అక్కడే, మామయ్య. ఓకే ఓకే సరేరా ఏంటి ఎలా ఉన్నావు అని అడగగానే ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తున్నావు. ఆ క్వశ్చన్ అడగగానే నేనేం చేస్తున్నానో మర్చిపోయి ఇప్పుడు నిన్ను అడిగినందుకు నిన్నేం చేయాలరా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అంతే, ఆ తర్వాత ఇంకా ఫ్లోలో ఒకరు తర్వాత ఒకరు, ఇంకా తర్వాత స్పెసిఫిక్ ఆంటీ స్పెసిఫిక్ అత్తయ్య వేసుకుందాం వస్తారు. ఇంకా ఏ కోర్స్ చేస్తున్నావు బాబు అది ఇది అంటారు. అంటే ఇట్లా సంథింగ్ బీడిఎస్ చేస్తున్నాను, ఎంబీబీఎస్ మిస్ అయిపోయింది, సో ఇలా చేస్తున్నా అంటే ఓ రాలేదనే ఫీలింగ్తో కాకుండా జస్ట్ ఇంట్రెస్ట్తోనే చేస్తున్నావు అంటే, ఈ బీడిఎస్ మీద ఇంట్రెస్ట్ పక్కన పెడితే ఆంటీ కూతురు మీద ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది మనకి. ఎందుకంటే ఆంటీ కూతురు బాగుంటుంది కాబట్టి. సో ఇలాంటి ఒక మంచి లైఫ్లో మనం బతుకుతున్నాం. అండ్ సరదాగా కాలేజ్ డేస్ అనేవి బాగా సాగుతున్నాయి. అండ్ అందరూ కూడా ఈ ఫెస్ట్ని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని ఇంతటితో ఐ విల్ ఎండ్ దిస్ మై కాన్వర్జేషన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ సాయి కుమార్. థ్యాంక్ యూ సాయి కుమార్.